హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్లో ఆపరేటర్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పెషల్ సింబల్. ఇట్ ఈజ్ ఏ స్పెషల్ సింబల్ విచ్ పెర్ఫార్మ్స్ ది సమ్ ఆపరేషన్స్. ఆపరేటర్ అనేది ఒక స్పెషల్ సింబల్ అని కాల్ చేస్తాము. ఇది సమ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే 10+20 అంటే 10 ఎడిషన్ చేస్తున్నాం కదా. ఇక్కడ 10-20 నెంబర్స్ అనేవి ఆపరెంట్స్ అని కాల్ చేస్తాము. ప్లస్ సింబల్ ఎడిషన్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేటర్ అని కాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎనదర్ ఎగ్జాంపుల్ A ఇంటూ బి, దీన్ని యాస్ట్రిక్ అని కూడా కాల్ చేస్తాము కంప్యూటర్లో. సో ఇక్కడ ఏ మల్టిప్లికేషన్ చేస్తున్నాము. ఇక్కడ ఏ బి అనేవి ఆపరెంట్స్ అవుతాయి. ఇంటూ సింబల్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఆపరేటర్ అని కాల్ చేస్తాం. ఇన్ సి లాంగ్వేజ్ క్లాసిఫైడ్ ఇంటూ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఆపరేటర్ని సి లాంగ్వేజ్లో 8 టైప్స్గా డిరైవ్ చేశారు. అవి ఏంటంటే అంటే ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్, సెకండ్ వన్ రిలేషనల్ ఆపరేటర్, థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్, ఫోర్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్, ఫిఫ్త్ వన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్, సిక్స్త్ వన్ కండిషనల్ ఆపరేటర్, సెవెంత్ వన్ బిట్వైజ్ ఆపరేటర్, ఎయిత్ వన్ స్పెషల్ ఆపరేటర్. దీస్ 8 ఆర్ ఆపరేటర్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్. టు వన్ బై వన్ ఆపరేటర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు perform the calculations and they are list below. ఆపరేటర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఆపరేటర్ యొక్క పర్పస్. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్లోని అగైన్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. ఫస్ట్ వన్ ఎడిషన్. సో ప్లస్ అంటే దాని మీనింగ్ ఎడిషన్. నెక్స్ట్ మైనస్ సబ్స్ట్రాక్షన్, యాస్ట్రిక్ ఆర్ ఇంటూ మల్టిప్లికేషన్స్, నెక్స్ట్ స్లాష్ డివిజన్ ఆర్ కోఫిషియంట్స్, నెక్స్ట్ పర్సంటేజ్, మాడ్యులర్, రిమైండర్. ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్ యొక్క సింబల్స్ అండ్ దాని పర్పస్ ఫుల్ నేమ్. నెక్స్ట్ వన్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే కంపేరింగ్ ది 2 వాల్యూస్. ఇక్కడ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా 2 వేరియబుల్స్ అంటే 2 వాల్యూస్ అనేవి ఉంటే మనం కంపేర్ చేస్తాం అనమాట. డెఫినేషన్ చూద్దాం. దీస్ ఆపరేటర్స్ కెన్ బి యూజ్డ్ టు కంపేర్ ది 2 ఆపరెంట్స్ అండ్ దే ఆర్ లిస్టెడ్ బిలో. వన్ బై వన్ చూద్దాం ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ ఆపరేటర్ అండ్ పర్పస్. లెస్ దెన్, దీన్ని లెస్ దెన్ సింబల్ ఇలా డిక్లేర్ చేస్తాము. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో దాని యొక్క సింబల్. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్. నెక్స్ట్ ఈక్వల్ టుకి ఈక్వల్, తర్వాత నాట్ ఈక్వల్ యొక్క సింబల్. ఇవి రిలేషనల్ ఆపరేషన్స్ యొక్క సింబల్స్ అండ్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అనేది మనకి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాను. ఏ వాల్యూ 5 ఇచ్చాను, బి వాల్యూ 6 ఇచ్చాను కదా. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేస్తాం. ఏ వాల్యూ పెద్దది ఓకేనా, ఏ వాల్యూ బి వాల్యూ, ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇలా మనం ప్రోగ్రామింగ్లోని కండిషన్ చెక్ చేయడం కోసం ఈ ఆపరేటర్స్ అనేది కంపేర్ చేయడం కోసం యూజ్ అవుతుందన్నమాట. సో ఇలాగా. నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు కంబైన్ 2 ఆర్ మోర్ కండిషన్స్ అండ్ దే ఆర్ లిస్టెడ్ బిలో. అంటే మనం 2 కానీ అంతకన్నా ఎక్కువ కండిషన్స్ని యాడ్ చేయడానికి కంబైన్ చేయడానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తామంట. ఎగ్జాంపుల్ అది సింబల్స్ ఆపరేటర్ అండ్ పర్పస్. అండ్ సింబల్ మనం లాజికల్ ఆపరేటర్లోని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఆర్ సింబల్ని ఇలా 2 స్లాషెస్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ నాట్ సింబల్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇవి 2 ఆర్ మోర్ కండిషన్స్ని మనం కంబైన్ చేసినప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఆపరేటర్ కెన్ బి యూజ్డ్ టు కాపీ ది రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్స్ ఇంటూ ది లెఫ్ట్ సైడ్ అండ్ లిస్టెడ్ బిలో. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. సో ఇక్కడ రైట్ సైడ్ వాల్యూ 10 అవుతుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏ అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది ఏకి అసైన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈక్వల్ అనేది
ఆపరేటర్ ద్వారా ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేస్తాం. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని ఉంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆపరేటర్ కాపీ ఆర్ అసైన్. ఈ 10 అనే వాల్యూ ఏలోకి కాపీ చేయడం కానీ లేదంటే అసైన్ చేయడం అని కాల్ చేస్తాం. సింబల్ ఈక్వల్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ ఎనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సి వాల్యూ తీసుకున్నాం 10 అని. ఈ 10 అనేది సిలో కాపీ అయింది. అప్పుడు 10 = సి అని రాయొచ్చు, లేదంటే సి = 10 అన్న సేమ్ మ్యాటర్ అనమాట. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ 2 డి = a+b - c అని రాశాను. ఇప్పుడు ఈ a+b - c అనేది డిలో కాపీ అవుతుంది. సో దీన్ని a+b - c = d అని కూడా రాయొచ్చు అనమాట. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన ప్రోగ్రాంలోని ఒక్కొక్క వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు ఒక 5 వాల్యూస్ ఉండేటప్పుడు ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూకి 1 వాల్యూ మనకి డిఫరెన్స్ ఉన్నట్టయితే, అంటే ఇంక్రీజ్ అయినట్టయితే మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిక్రీజ్ అయినట్టయితే ఆ వాల్యూస్ని డిక్రిమెంట్ ఆపరేటర్స్ బేస్డ్ ఆన్ ది కండిషన్స్ బట్టి మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా ఫర్ లూప్లో. సో అదనమాట ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. దీస్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ది వన్ వాల్యూ అండ్ దే ఆర్ లిస్టెడ్ బిలో. ఒక వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయాలన్నా డిక్రిమెంట్ చేయాలన్నా ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాము. పర్పస్ ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ సింబల్ యూజ్ చేస్తాము, డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్ సింబల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇఫ్ ఏ = 10, ఏ వాల్యూ 10 తీసుకున్నాము. ఏ వాల్యూ 10 తీసుకున్న తర్వాత ఇంక్రిమెంట్ చేయాలి అంటే a++ అని రాసాం కదా. సో ఇక్కడ a++ అంటే ఏంటంటే ఏ వాల్యూ 10, ఆ వాల్యూ ఏ వాల్యూలో ఎంతైతే వాల్యూ ఇస్తున్నామో ఆ వాల్యూకి 1 అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అది ఇంక్రిమెంట్ a++ అంటే. ఇక్కడ చూడండి a = a+1 అంటే ఏ వాల్యూ 10 కదా. సో 10 + 1 ఎంత 11 అయింది. ఏ వాల్యూ ఇక్కడ 11 అయింది. అలాగే డిక్రిమెంట్ వాల్యూని రిప్రజెంట్ చేసింది చూద్దాం. ఎగ్జాంపుల్ a అంటే డిక్రిమెంట్ ఒక వాల్యూ అనేది తగ్గుతుంది అనమాట. ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం 10 తీసుకున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ a = a-1 అంటే 10 - 1 9 అవుతుంది వాల్యూ. సో ఇదనమాట ఇంక్రిమెంట్కి డిక్రిమెంట్కి డిఫరెన్స్. ఒక వాల్యూ అనేది యాడ్ అయితే దాన్ని ఇంక్రిమెంట్ అంటాం, ఒక వాల్యూ అనేది లెస్ అయితే అది డిక్రిమెంట్ ఆపరేటర్ అని కాల్ చేస్తాం అనమాట. సో ఇది ప్లస్ మైనస్ మైనస్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే, ఇట్ కెన్ బి యూజ్డ్ టు ది ఇన్స్టెడ్ ఆఫ్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అంటే దిస్ ఆపరేటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ టెర్నరీ ఆపరేటర్ అండ్ ఈజ్ లిస్టెడ్ బిలో. అంటే ఒక కండిషన్ అప్లై చేస్తాం అనమాట. ఆ కండిషన్ అప్లై చేసేటప్పుడు ట్రూ అయితే ఒక స్టేట్మెంటు, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ బ్లాక్ మనం యూజ్ చేస్తాం కదా. సో అలాంటి ఇఫ్ ఎల్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్కి యూజ్ చేయడానికి ఈ కండిషనల్ ఆపరేటర్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆపరేటర్ పర్పస్ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ కోలన్, ఈ రెండు కూడా కండిషనల్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. బిగ్ = a > b (a:) b అని ఇచ్చాం కదా. అంటే ఇక్కడ ఏ వాల్యూ 2 ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 5 ఇచ్చాం, బి వాల్యూ 10 ఇచ్చాం. ఓకేనా ప్రోగ్రాంలో. ఇప్పుడు మనకి ఈ 2 వాల్యూస్లోని ఏ వాల్యూ అయితే ఎక్కువ పెద్దదిగా ఉందో ఆ వాల్యూ మనకి కండిషన్ కరెక్ట్ అయితే ట్రూ అని, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ అని మనకి చూపించాలండి అవుట్పుట్. ఇక్కడ a > b అని ఇచ్చాం కదా. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ వాల్యూ 5 బి వాల్యూ ఎంత ఉంది 10 ఉంది. సో కండిషన్ ఇక్కడ ఫాల్స్ కదా. అప్పుడు మనకి బి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫాల్స్ అని. సో అలాగా కండిషన్స్ అప్లై చేసేటప్పుడు ఈ కండిషనల్ ఆపరేటర్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట.
నెక్స్ట్ వన్ బిట్వైజ్ ఆపరేటర్. బిట్వైజ్ ఆపరేటర్ అనేది మ్యానిపులేట్ చేయడానికి, పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఓన్లీ ఒక బిట్వైజ్ ఆపరేటర్స్ మాత్రం ఓన్లీ అప్లై ది బిట్స్ ఓన్లీ అండ్ దీస్ లిస్టెడ్ బిలో ఆపరేటర్స్ అండ్ పర్పస్. బిట్వైజ్ ఆపరేటర్ బిట్వైజ్ ఎండ్ అంటే ఈ సింబల్తో డిక్లేర్ చేస్తాము. ఇక్కడ సింబల్ కరెక్ట్గా పడలేదు కదా, చూడండి ఇలాగా. నెక్స్ట్ బిట్వైజ్ ఆర్ స్లాష్తో రిప్రజెంట్ చేస్తాము. బిట్వైజ్ నాట్ అంటే ఈ సింబల్తో యూజ్ చేస్తాము. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఈ సింబల్ అసైన్ చేస్తాము. రైట్ షిఫ్ట్ అంటే ఈ సింబల్ అసైన్ చేస్తాము. ఎక్స్క్లూజివ్ ఆర్ సింబల్ అంటే ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. ఇవి బిట్వైజ్ ఆపరేటర్ యొక్క సింబల్స్ అండ్ దాని యొక్క పర్పస్. ఇవి ఓన్లీ బిట్స్కి మాత్రమే అప్లై అవుతుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ స్పెషల్ ఆపరేటర్. దీస్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ ఫర్ ది స్పెషల్ పర్పస్ కాన్సెప్ట్ సచ్ యాజ్ ది స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ కాన్సెప్ట్లోని అండ్ పాయింటర్ కాన్సెప్ట్లోని ఎక్కువగా ఈ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వీటిని స్పెషల్ ఆపరేటర్స్ అంటాం. ఏంటంటే 1 by 1 చూద్దాం. ఆపరేటర్స్ అండ్ పర్పస్. మనం యాంప్లిసెంట్ అని కాల్ చేస్తాం దీన్ని. ఎందుకోసం అంటే అడ్రస్ ఓకేనా, అడ్రస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సింబల్ని యూజ్ చేస్తాం ఎక్కువగా పాయింటర్స్లోని. నెక్స్ట్ యాస్ట్రిక్స్ కూడా అడ్రస్ అనేది మనం స్కాన్ఎఫ్లోని కూడా యూజ్ చేస్తాము. పాయింటర్స్ కాన్సెప్ట్లో యాస్ట్రిక్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే పాయింటర్ కాన్సెప్ట్ అనేది ఇట్ విల్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది ఎనీదర్ వేరియబుల్ కదా, సో అప్పుడు మనం యాస్ట్రిక్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం ఓకేనా. నెక్స్ట్ డాట్ సింబల్ మెంబర్ ది పీరియడ్ సెలెక్షన్ అంటే మనం కన్కాటినేషన్ ఆపరేటర్లో ఇది యూజ్ చేస్తాము 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడానికి. నెక్స్ట్ యారో మార్క్ ఓకేనా, మెంబర్ సెలెక్షన్స్ కోసం ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సైజ్ ఆఫ్ అంటే కీబోర్డ్ టు డిటర్మైన్ ది సైజ్ ఆఫ్ ది డేటా టైప్ని రిప్రజెంట్ చేయడానికి సైజ్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇవి స్పెషల్ ఆపరేటర్స్. సో దీస్ ఆల్ ఆర్ ఆపరేటర్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్. వీడియో అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.